ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరు బ్రేక్ ద రొటీన్. అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే బ్రేక్ ద రొటీన్. అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము, దాన్ని బ్రేక్ చేయాలి. మనం ఇంకో మూసలో వెళ్ళాలి. రోజు వర్షానికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు ఏం చేయాలి? గొడుగు లేకుండా వర్షంలో వెళ్ళిపోవాలి, వర్షంతో తడవాలి. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది. అప్పటిదాకా వర్షం రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, లేదా ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు. అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం. కానీ ఏం చేయాలి? ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి, గొడుగు లేకుండా వెళ్ళాలి. ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి. అది బ్రేక్ ద రొటీన్. అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి, ఆ వర్షానికి. ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు. ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రొటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి. ఏదో విధంగా బ్రేక్ ద రొటీన్ చేయాలి. చేసిందే చేయకూడదు, చేయంది చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, 2 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి. కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయకుండా ఉండాలి. ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి. ధ్యానం 2 రోజులు చేయకుండా ఉండండి, తల తిక్కగా ఉంటుంది, అప్పుడు ఆ అనుభవం వస్తుంది. కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి. ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. బయట ఊళ్ళకి వెళ్తాము, ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము ఈ నెల రోజుల నుంచి. ఇప్పుడు ఇల్లు యొక్క వాల్యూ తెలిసింది. అప్పుడు ఇంట్లో వెళ్ళాలంటే అసహ్యం, బయటకు తిరుగుదామని ఉండేది. ఇంటి యొక్క వాల్యూ తెలియదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలకంగా ఏం తెలిసిందంటే ఇంటి యొక్క వాల్యూ తెలిసింది. బయటకు తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది మనకి ఇంటి యొక్క వాల్యూ. మళ్ళీ ఇంట్లో వచ్చినప్పుడు ఈ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నెల రోజు నుంచి ఇగో ఇక్కడే కూర్చున్నాను. ఈ ఇంటి నుంచి బయట రోడ్డు మీద వెళ్ళలేదు. నెల రోజులు అయిపోయింది. ఇది బ్రేక్ ద రొటీన్. లాక్డౌన్ అన్నది ప్రపంచానికంతా ఒక బ్రేక్ ద రొటీన్. ఎంత గొప్ప బ్రేక్ ద రొటీన్ అని చెప్పనవి కాదు. సగం ప్రపంచం ఇప్పుడంతా ఇళ్లలో ఉంది, రోడ్డు మీద ఎవడలేడు. సగం ప్రపంచం, ఒక 3.5 బిలియన్ పీపుల్ అందరూ ఇళ్లలో ఉన్నారు ఇప్పుడు, రైట్ నౌ. అంటే ఎంతో గొప్ప మార్పు ఇది. ఇప్పుడు కాదు, నెల రోజులు అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు 2-3 నెలలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడే ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది. రోజు భోంచేస్తున్నాము, ప్రతిరోజు భోంచేయక్కర్లేదు. యూ కెన్ బ్రేక్ ద రొటీన్. దట్ ఈస్ ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది. అలాగే మౌనంగా ఉండడం. ఒక సంవత్సరం అంతా నేను 1996 అనుకుంటాను, 95 96 ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను. 2 సార్లు మాట్లాడాను మీటింగ్స్లో. లేకపోతే సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను. అప్పుడంతా అడిగేవారు నన్ను, మీరే మౌనంగా ఉంటే ఎవరు చెప్తారు స్వామీజీ ధ్యానంకి, ఈ మూమెంట్ ఆగిపోతుంది కదా అని చెప్పారు. అది నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఎనర్జీ కావాలి. ఈ సంపాదించుకున్న ఎనర్జీతో భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో నాకే తెలీదు. అంటే ఒక సంవత్సరం మౌనంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయగలిగాను. అంటే అంత ఎనర్జీ వచ్చింది నాకు. గాంధీజీ ఒకరోజు మౌనంగా ఉండేవారు, ఆయన వారం అంతా సరిపోయేది ఎనర్జీకి. నేను ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను, ఈ 30 సంవత్సరాలు నాకు ఎనర్జీ వచ్చేసింది. బ్రేక్ ద రొటీన్. అలాగే 96, 97లో నేను ఉట్టి సూప్ మాటగా తాగేవాడిని. వెజిటేబుల్ సూప్, ఒక క్యారెట్ సూపు, ఇంకా వెజిటేబుల్ సూపు తాగేవాడిని అంతే. ఒక సంవత్సరం అంతా కేవలం జీడిపప్పు తిన్నాను.
ఇంకో సంవత్సరం అంతా రొట్టెలే తిన్నాను, రైస్ తినలేదు. ఈ విధంగా ఎప్పుడు నేను చేస్తుండేవాడిని. అంటే బ్రేక్ ద రొటీన్. దీన్నే వ్రత మహిమ అంటారు. వ్రత మహిమ. వ్రతం అంటే ఒక రొటీన్. ఆ రొటీన్ బ్రేక్ చేయడం అనేది అది ఇంకొక వ్రతం. బౌలింగ్ వేస్తున్నాం అనుకోండి రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్తో కూడా బౌలింగ్ వేయడానికి ట్రై చేయాలి. నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను, రైట్ హ్యాండ్తో ఆడతాను, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాను. బ్యాటింగ్ చేస్తాను, క్రికెట్ రైట్ హ్యాండ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తాను. బ్రేక్ ద రొటీన్. చెయ్యని పని ఎప్పుడు చేయాలి, తలపెట్టని పని తలపెట్టాలి. రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక రూట్లో వెళ్తాము. ఇవాళ ఒక రూట్లో వెళ్ళాము, రేపు ఇంకో రూట్లో వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా సరే అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది చాలా ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. నీ మనసు ఎప్పుడు ఒకే గ్రూప్లో ఉండకూడదు, ఒకే మూసలో ఉండకూడదు. మనసుకి ఎప్పుడు పని పెడుతూ ఉండాలి. రకరకాల మూసల్లో వెళ్తూ ఉండాలి. అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల అనుభవాలు వస్తాయి. ఒకటే మూసలో వెళ్తే ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకటే అనుభవం వస్తుంది. రకరకాల మూసల్లో వెళ్ళాలి, రకరకాల అనుభవాలు కావాలి. రోజు పొద్దున్న ధ్యానం చేస్తున్నాం అనుకోండి, రాత్రి ధ్యానం చేయాలి. రాత్రి ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మానేసి పొద్దున్న ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అక్కడ పోయి ధ్యానం చేయాలి. బ్రేక్ ద రొటీన్. ఇక్కడ రోజు ఇక్కడే ధ్యానం చేస్తున్నాను, వాళ్ళ రోజుల తర్వాత అక్కడ పోయి ధ్యానం చేయండి. అది కొత్త ప్లేస్, కొత్త ప్రదేశము. కొత్త ప్రదేశంలో, కొత్త టైంలో, కొత్త సిచ్యువేషన్లో అదే ధ్యానం చేయడం అనేది ఒక కొత్త అనుభవం. ప్రకృతిలోకి వెళ్ళడం, ట్రెక్కింగ్స్లోకి వెళ్ళేవాడిని. ఇప్పటిదాకా మేడం చెప్పారు ఎన్నోసార్లు ప్రకృతికి వెళ్ళింది. ఆవిడ ఉన్నట్టుండి మహోదర బాబాజీ కేవ్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది, ఒక్కతి కూడాను. అంటే బ్రేక్ ద రొటీన్. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మహోదర బాబాజీ కేవు, హిమాలయాల్లో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. 11 రోజులు ఉంది అక్కడ. బ్రేక్ ద రొటీన్. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు. ఏదో ఒక మార్పు ఉండాలి ఎప్పుడు. ఆ మార్పును మనం క్రియేట్ చేయాలి, మనం సృష్టించాలి. మనం సృష్టికర్త. మన పరిస్థితులను ఎవరు సృష్టిస్తారు? మనమే సృష్టించుకోవాలి. తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటాం. ఎందుకు? బ్రేక్ ద రొటీన్. ఆ తల లీనాలు ఆయనకేం అక్కర్లేదు. నీ తల బోడిగా ఉండడం నీకు ఒక బ్రేక్ ద రొటీన్. గుండు చేయించుకుంటే హాయిగా ఉంటుంది కదా. ఆ హాయిగా ఉండడం కోసం గుండు చేయించుకుంటాం. ఎందుకు తిరుపతిలో గుండు చేసుకుంటారంటే బ్రేక్ ద రొటీన్. నువ్వు జీవితం అంతా జుట్టుతో, ఆ జుట్టు లేకుండా కొన్ని రోజులు ఉండు. నా జుట్టే అందం అనుకుంటాను మనిషికి, ఆ అందం లేకుండా కొన్ని రోజులు ఉండు. బ్రేకింగ్ ద రొటీన్ అనే ప్రిన్సిపల్కే ఆ తిరుపతి గుండు. తీర్థయాత్రలు ఎందుకు పెట్టారు మన వాళ్ళు? బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు సంవత్సరంతో ఇంట్లో ఉంటున్నావు కదా, కాశీకి పోయిరా, నడకలో పోయిరా. సంవత్సరం అంతా జీవితంలో ఇక్కడే ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు కాశీకి పోయిరా. ఆ తీర్థయాత్రలు ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు కొత్త వాళ్ళని కలుస్తావు, కొత్త ప్రదేశాలను చూస్తావు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావు, కొత్త అనుభవాలతో వస్తావు, కొత్త ప్రగతితో వస్తావు, కొత్త ఉత్సాహంతో వస్తావు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తగా చేయడం అనేది వింత, చేసిందే చేయడం అనేది ఒక రోత. అదే వంకాయ కూర చేద్దాము, రకరకాలుగా చేసుకోవచ్చు దాన్ని. ఒక 100 వెరైటీస్గా చేసుకోవచ్చు వంకాయ కూర, ఒక 100 వెరైటీస్ చేయొచ్చు ఆలుగడ్డ కూర. రోజుకో వెరైటీ మనం తలపెట్టాలి, కొత్తగా చేసుకోవాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ జీవితం వింతగా ఉందా, రోతగా ఉందా? ఇట్స్ అప్ టు యూ. రోజుకో కొత్త పుస్తకం చదవాలి. నేను 4-5 పుస్తకాలు ఒకటేసారి చదువుతుంటాను. ఒక 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ. నేను రోజుకో ఊరికి ఉండేవాడిని. ఎంతమందితో మాట్లాడలేదు. అంతా బ్రేక్ ద రొటీన్. నాకు అది అలవాటైపోయింది, నరనరాలో ఎక్కిపోయింది బ్రేక్ ద రొటీన్ అన్నది. మాట్లాడిన వాడితో మాట్లాడకూడదు,
విన్నవాడితో మళ్ళీ వినకూడదు, చదివిన పుస్తకం మళ్ళీ చదవకూడదు, వేరే పుస్తకాలు చదవాలి. ఒకసారి భగవద్గీత చదివాం కదా, వేరే పుస్తకాలు చదువుతాం. భగవద్గీత ఒకసారి చదివితే అంత తెలిసిపోయింది మనకి, ఇక వేరే పుస్తకం చదువుతాం. కఠోపనిషత్తు చదువుదాం, మాండూక్యోపనిషత్తు చదువుదాం, బ్రహ్మసూత్రాలు చదువుదాం, బైబిల్ చదువుదాం, ఖురాన్ చదువుదాం, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం. ఈ విధంగా ఎప్పుడు వేరే చేద్దాం. ఒక కొత్త ఊరికి వెళ్దాం, తిరుపతికి వెళ్దాం, తిరుపతి ఒక పక్క ఊరికి వెళ్దాం, ఆ పక్క ఊరి యొక్క ఇంకో పక్క ఊరికి వెళ్దాం. రోజుకో కొత్త చొక్కా వేసుకుందాం. వీలు ఉన్నప్పుడల్లా, వీలు లేనప్పుడు అది వేరే మాట కదా. వీలు ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు కొత్త చొక్కా? ఈ లాక్డౌన్ పీరియడ్లో 3 సినిమాలు చూస్తున్నాను రోజుకి. ఒక హిందీ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా. ఇన్ని సినిమాలు ఎప్పుడు నేను వరుసగా చూడలేదు. నెల రోజు చూస్తున్నాను. బ్రేక్ ద రొటీన్. మళ్ళీ ఇలాంటి టైం దొరుకుతుందో దొరకదో, ఇప్పుడే చూసేసేయాలన్నీ. ఎప్పుడు ఏ పరిస్థితి వల్ల మనకి ఏది కొత్తగా చేయడానికి వీలుంటుందో ఆ పరిస్థితిని ఆ కొత్తగా చేయడం కోసం వినియోగించుకోవాలి. గుర్తుంచుకోవాలి, కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ వింత నువ్వే సృష్టించుకో, రోతలో ఉండమాకు. ప్రతిరోజు కాలు ఇటు పెడుతున్నాను అనుకో, కాసేపు కాలు మార్చి ఈ కాలు తీసి ఇటువే పెట్టు. చేంజ్ ద రొటీన్. ప్రతి చిన్నదంటే ప్రతి పెద్దదంటే యూ కెన్ చేంజ్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్. ఎప్పుడు ఇలా పెట్టడం కాదు అలవాటు ఉంది, ఈ కాలు తీసి పెట్టద్దు. ఇది ఇంకో రొటీన్. ఎప్పుడు ఇలా హాయిగా కూర్చున్నాము, ఇంకో రొటీన్ ఇలా కూర్చో. ఎందులోనో మార్పు చేసుకోవచ్చు. ఎప్పుడు నీకు రైట్ హ్యాండ్తో ఇలా చూపించడం వాటి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చూపించడం నేర్చుకో. యూ బికమ్ మోర్ కాన్షియస్ వెన్ యూ ఆర్ చేంజింగ్ ద రొటీన్. యూ బికమ్ మోర్ అవేర్. యూ బికమ్ ఏ కాన్షియస్ హ్యూమన్ బీయింగ్. రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఒకవైపు తిరిగి పడుకుంటాం మనం. ఈసారి ఇవాళ ఇటువైపు తిరిగి పడుకో. ఒకరోజు అంతా వెల్లకిలా పడుకో, ఒకరోజు బోర్లా పడుకో. ఆ పడుకోవడంలో కూడా మార్పులు చేయి. ఒకరోజు మంచి మీద, ఒకరోజు కింద పడుకో. ఒకరోజు అంతా కుర్చీలోనే నిద్రపో. మార్పిడి చేయి. నీ మార్పులు నువ్వే చేసుకోవాలి, పక్కవాడు వచ్చి చేయడు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ మార్పును ఎప్పటికప్పుడు నువ్వే సృష్టించుకోవాలి. నిరంతరము మార్పులో ఉండాలి. మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. నో చేంజ్ మీన్స్ నో ప్రోగ్రెస్. చేంజ్ మీన్స్ ప్రోగ్రెస్. నువ్వు ఎన్నిసార్లు చేంజ్ చేస్తావు అన్నిసార్లు ప్రోగ్రెస్ అవుతావు. మార్పు అంటే చేంజ్, ప్రోగ్రెస్ అంటే ప్రగతి. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్, మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. అదే మాంసం తింటున్నావు జీవితం అంతా. మాంసం తిన్నా మానేసేయి, శాకాహారంలో ఉండు. అది ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అది ఆ మార్పు చేయకపోతే నీకేం తెలుస్తుంది దాని గురించి? నేను ఎందుకు ధ్యానం చేయాలని అడుగుతారు చాలామంది. మార్పు కోసం పోయి ఆలోచన లేకుండా ఉండడం నేర్చుకో. ఎంతసేపు ఆలోచనలు ఎందుకు సతమతమవుతున్నావు? యూ కెన్ చేంజ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్. మార్పు చేయి. ఆలోచించకుండా ఉండు ఒక గంట సేపు. మాట్లాడకుండా ఉండు ఒక గంట సేపు. కదలకుండా కూర్చో ఒక గంట సేపు. ఎందుకు నేను కదలకుండా కూర్చోవాలి? నేను రోజు డ్యాన్స్ చేస్తున్నాను కదా, రోజు డ్యాన్స్ చేస్తున్నావు చెయ్యి, కానీ రోజు కదలకుండా ఉండడం కూడా నేర్చుకో. బీ స్టిల్. ఎందుకు ధ్యానం చేయాలంటే బ్రేక్ ద రొటీన్. ఆ మైండ్ ఎప్పుడు ఒక రొటీన్లో ఉంటుంది. ఆ రొటీన్ని బ్రేక్ చేయి. డూ మెడిటేషన్, దెన్ యూ విల్ ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ బ్రేకింగ్ ద రొటీన్. ఎప్పుడు నువ్వు చెట్లకు నీళ్ళు పోయేది, ఈసారి చెట్లకు నీళ్ళు పోయి ఎంత బాగుంటుందో తెలుస్తుంది. నేల తవ్వి ఒక విత్తనం పెట్టు, ఒక మొక్క పెట్టు, నాటు, దాన్ని చూసుకో, దాని బాగోగులు చూసుకో, ఎంత బాగుంటుందో జీవితం. డ్రైవింగ్ నేర్చుకో, ఒక కొత్త ఆట నేర్చుకో, కొత్త క్రికెట్ నేర్చుకో. స్పిన్ వేయడం రాదు, స్పిన్ వేయడం నేర్చుకో. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, గుగ్లీ.
చెస్ ఆడు, ఒక కొత్త కళ నేర్చుకో, ఒక కొత్త రాగం నేర్చుకో, ఒక కొత్త కీర్తన నేర్చుకో, ఒక కొత్త గమకం నేర్చుకో. ఎన్ని కొత్త విషయాలతో నింపుకోవచ్చు మన జీవితాన్ని. కొత్త ఒక వింత, పాత ఒక రోత. వింతలో జీవించాలి, రోతలో జీవించకూడదు. నీ వింతలకు నువ్వే కారణభూతం, నీ రోతలకు కూడా నువ్వే కారణభూతం. ఇప్పుడు ఎవడు కొత్తగా చేస్తాడులే అనుకుంటే ఆ రోతలో ఉంటావు. ఇప్పుడు కొత్త పుస్తకం ఎవడు చూస్తాడులే, ఇప్పుడు కొత్త కళ ఎవడు నేర్చుకుంటాడులే, ఇంకో సాధ్యాన్ని ఎవడు చేస్తాడులే, అడవికి ఎవడు పోతాడులే, హిమాలయాలకు ఎవడు పోతాడులే, హాయిగా ఇంట్లో కూర్చున్నాం కదా అంటే పాత ఒక రోత అది. నాన్ అడ్వెంచరస్ లైఫ్. అడ్వెంచర్ అంటే కొత్తగా చేయడము, వెంచర్ అంటే పాతదే చేయడము, అడ్వెంచర్ అంటే కొత్తది చేయడము, వెంచర్ అంటే చేసిందే చేయడము. భగవద్గీత ఉంటుంది, కొన్ని కొత్త శ్లోకాలు బట్టి పట్టు, రోజుకు ఒక శ్లోకం బట్టి పెట్టి నేర్చేసుకో. పుస్తకం చూసి చెప్పడం కాదు, పుస్తకం చూడకుండా చెప్పాలి. నువ్వు బట్టి పడితే వస్తుంది అది, ఎందుకు రాదు? భగవద్గీత ఒక 100 శ్లోకాలు నేను మార్క్ చేసుకుని దాన్ని బట్టి పట్టేశాను, ప్రతి పదార్థంతో సహా. తూ అంటే ఏమిటి, చా అంటే ఏమిటి, దాంతో సహా నేను బట్టి పట్టేశాను 1983లో. 6 నెలలు పట్టింది నాకు ఒక 100 శ్లోకాలు బట్టి పట్టడానికి, అర్థం తాత్పర్యంతో సహా. నా నోటికి వచ్చేసింది 100 శ్లోకాలు. ఎప్పుడు కొంటే అప్పుడు ఒక శ్లోకం నోట్లోంచి బయటకు వస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాకషః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 100 శ్లోకాలు నేను చెప్పగలను, ఎందుకంటే 100 శ్లోకాలు నేను నేర్చుకున్నాను, టార్గెట్ పెట్టుకున్నాను. 700 శ్లోకాల్లో 100 శ్లోకాలు టార్గెట్ పెట్టుకున్నాను. నాకు 100 శ్లోకాలు వచ్చు. రాత్రి ఎప్పుడు నాకు లేచి చెప్పమనే చెప్పేస్తాను, అర్థంతో సహా, ప్రతి పదార్థంతో సహా. ఎందుకంటే 6 నెలలు నేను దాన్ని కూర్చుని కష్టపడ్డాను, నాకు ఆ రొటీన్ రావాలని చెప్పేసి. వచ్చేసింది, ఎందుకు రాదు? 100 శ్లోకాలు నాకు హాయిగా వచ్చు. ఆ సందర్భాన్ని బట్టి ఏ క్లాస్లో ఏ శ్లోకం పెట్టాలో బయటకు వచ్చేస్తుంది. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. యో న హృష్యతి, దేనికి హర్షించడో, యో న శోచతి, దేనికి ఎడవడో, యో న ద్వేష్టి, దేన్ని ద్వేషించడో, యో న కాంక్షతి, ఏది కోరుకోడో, యో న హృష్యతి యో న శోచతి యో న ద్వేష్టి యో న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి, శుభము లేదు అశుభం లేదు, 2 వదిలిపెట్టేసినవాడు, భక్తిమాన్య, తనలో తాను ఉన్నవాడు, స మే ప్రియ, అలాంటి వాడు నాకు ప్రియుడు. స అంటే వాడు, మే అంటే నాకు, ప్రియుడు అంటే ప్రియుడు. ప్రతి పదంతో దాన్ని అర్థం చెప్పగలను 100 శ్లోకాలకి. అది టార్గెట్గా పెట్టుకున్నాను 1983లో. 1983లోనే చైనీస్ ఫిలాసఫీ ఇంత పెద్ద పుస్తకం దొరికింది నా దగ్గర. అంటే లావోత్సు దగ్గర నుంచి మావోత్సు టంగ్ వరకు ఆ చైనీస్ ఫిలాసఫర్స్ అందరి యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నీ ఉన్నాయి. 1000 పేజీల పుస్తకం అది, చదివేశాను. 6 నెలలు పట్టింది నాకు చైనీస్ ఫిలాసఫీ. చువాంగ్సు, లావోత్సు, మెన్షియస్, కాన్ఫ్యూషియస్, చాలామంది. నేను మళ్ళీ ఈ మధ్య రివైజ్ చేయలేదు కనుక కొంత మర్చిపోయాను, కానీ చాలా జ్ఞాపకం ఉంది నాకు. నేను చదివిన పుస్తకాలన్నీ నాకు ఇతోధికంగా జ్ఞాపకం ఉంటూనే ఉంటాయి. అందరూ భగవద్గీత ఎందుకు బట్టి పట్టరు? బట్టి పట్టాలి. భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఉందా? లేనప్పుడు ఆ గొప్ప గ్రంథాన్ని మనం బట్టి పట్టాలి కదా. ముఖ్యమైన శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్వ కర్మణి. కర్మ చేయాలి కానీ కర్మ ఫలం ఆశించకూడదు, అకర్మడుగా ఎప్పుడూ ఉండకూడదు. వెరీ సింపుల్. కర్మణి ఏవ అధికారహస్తే, కర్మ చేయడం కోసం, ఏవంటే మాత్రమే, అధికారం అంటే అధికారము, తేవ అంటే నీకు, తే కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఆ ఫలం కోసం ఎప్పుడు కదాచన అంటే ఎప్పటికి కూడాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. కర్మ ఫలం కోసం నువ్వు కర్మ చేయకు, అలాగని చెప్పి ఎప్పుడు అకర్ముడుగా ఉండకు, ఎప్పుడు కర్మ చేస్తూనే ఉండు. ఎంత గొప్ప శ్లోకము. ప్రతి పదార్థంతో కోసం బట్టి పట్టేయాలి. మీరు ఎప్పుడు సంస్కృతం నేర్చుకున్నారు సార్ అంటారు. నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ ఈ శ్లోకాలు బట్టి పట్టేశాను ప్రతి పదార్థం సహా. ఓ 2 సంవత్సరాలు నేను జర్మన్ భాష నేర్చుకున్నాను, కానీ మళ్ళీ అది మర్చిపోయాను. దాన్ని మళ్ళీ అలవాట్లో పెట్టుకోలేదు నేను. ప్రతి ఒక్కటి చేయడం నిశ్చయించుకోవాలి. బ్రేక్ ద రొటీన్. గుర్డియో అని గ్రేట్ మాస్టర్, ఆయన గొప్ప మాస్టర్ బ్రేక్ ద రొటీన్లో. అందరినీ డ్యాన్స్ చేయమనేవాడు, సరిగ్గా డ్యాన్స్ మధ్యలో స్టాప్ అనేవాడు. అందరూ ఎక్కడ ఉన్నవాళ్ళు అలానే ఆపాలి, అక్కడ గంట సేపు ఉంచేవాడు. డ్యాన్స్ చేస్తూ స్టాప్ అనేవాడు. వాడు ఏ డ్యాన్స్లో ఏ పొజిషన్లో ఉన్నారో వాడు అక్కడ స్టాప్ అయిపోవాడు. చిన్నప్పుడు మనం ఆడుకున్నాం స్టాప్ అని గేమ్ అని. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాప్. అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది అమెరికాలో మీటింగ్ ఉంది, అందరూ వెళ్ళాలి అని చెప్పేవాడు గుడ్జేవ్. పొలవమని అందరూ టికెట్ అన్ని బుక్ చేసుకుని యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళారు. అందరు మీటింగ్ అంతా ఉంటుంది, అందరూ ఒక 1000 మంది చేరుతారు. ఆయన స్టేజ్ మీద ఎక్కి మీటింగ్ క్యాన్సిల్డ్ అంటారు. వాళ్ళకి ఈ గురువు గారిని తిట్టుకోవాలో తెలియదు, కొట్టాలో తెలియదు. కొట్టడానికి కూడా వచ్చారు కొంతమంది. మేము మా పనులన్నీ మానేసి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ క్యాన్సిల్ అంటారు, నువ్వు ఏదో చెప్తావని మేము వస్తాయని చెప్పి మీటింగ్ క్యాన్సిల్డ్. చూశారా? అది ఎంత గొప్ప జ్ఞాని అయితే కానీ ఆ పని చేయడు. చెప్పండి, మీరే చెప్పండి. ఆ గుడ్జేవ్ ఎంత గొప్ప జ్ఞానం, చెప్పనలివి కాదు. ఆడుకుంటాడు అందరితో. ఆయన ఇంటికి రమ్మంటాడు పొద్దున్నే, వాడు 6 గంటలు రా అంటాడు. వాడు పొద్దున్న రాత్రంతా ఆలోచించి పొద్దున్న 6 గంటలకు వస్తాడు, 6 కిలోమీటర్లు నడుచుకుంటూ. ఈయన పడుకుని నిద్రపోతాడు, రాత్రి వరకు లేవాడు. ఈయన వాడు చచ్చినట్టు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అదేంటంటే మీరే రమ్మన్నారు కదంటే, అవును నేను రమ్మన్నాను, మీరు ఎందుకు మరి లేవలేదు, నాకు కలవలేదు. నేను కలవలేదు, అంతే. యాక్సెప్ట్ చేయి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అందుకోసం అలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడు ఆయన గుడ్జేవ్. గురువులు ఎలా ఉంటారంటే అలా ఉంటారు. నువ్వేదో పొగుడుతాను వెళ్తే నేను తిట్టిపడి దొప్పుతారు. నువ్వేదో నన్ను తిట్టిపడితో వెళ్తావు అనుకుని నేను పొగుడుతారు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఉండరు, విపరీతంగా చేస్తారు. నీ భావనలు వాళ్ళకి తెలుసు. నీ భావనలు ఎలా ఉన్నా దాన్ని విరగొట్టడమే వాళ్ళ పని. బ్రేక్ ద రొటీన్. ఒకసారి ఏమైందంటే వివేకానందుడు రామకృష్ణ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. అందరూ కూర్చున్నారు, వివేకానంద కూడా వచ్చాడు. రామకృష్ణ పరమహంస మాట్లాడలేదు ఆయనతో. మామూలుగా ప్రియ శిష్యుడు వివేకానందుడు మాట్లాడలేదు. అందరూ వచ్చి కూర్చున్నారు, వెళ్ళండి అంటే అందరూ వెళ్ళిపోయి ఆయనతో వివేకానంద కూడా వెళ్ళిపోయాడు. ఇలా 6 నెలలు జరిగింది. ఒకసారి ఏమైందంటే కర్నూలులో ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉండేది దోన్లో, ద్రోణాచలంలో, డాక్టర్ నేత్రికా మేడం. ఆవిడ రోజు వచ్చి ధ్యానం నేర్చుకునేది. జోన్ నుంచి వచ్చి కర్నూలుకి వచ్చేసి ఒకరోజు ఏదో పిచ్చ వేషం వేసింది, ఏదో ఎవరి మీద కామెంట్ చేసింది, మన సీనియర్ ప్రిన్సిపల్ మాస్టర్ మీద. నాకు కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాను నేను, ఆవిడ వచ్చి కూర్చుంటే ఆవిడని ఇగ్నోర్ చేశాను, ఆవిడతో మాట్లాడలేదు. అయినా ఆవిడ వస్తూ కూర్చుండే. వివేకానంద అదే చేశాడు. 6 నెలలు అలా రెగ్యులర్గా వెళ్ళాడు శ్రీమతి రామకృష్ణ పరమహంస దగ్గరికి. 6 నెలల తర్వాత అప్పుడు పలకరించాడు రామకృష్ణ పరమహంస వివేకానంద. అంటే బ్రేక్ ద రొటీన్ చేశాడు. 6 నెలలు రోజు వివేకానంద వస్తున్నా మాట్లాడలేదు. నేను కూడా అదే చేశాను. డాక్టర్ నేత్రిక మేడం వస్తే నేను వాటితో మాట్లాడలేదు. మళ్ళీ నేను గుంటూరుకి వెళ్తే అక్కడ గుంటూరు మీటింగ్లో అక్కడ చివరిలో కూర్చున్నా కనపడేది. నేను తిరుపతికి వెళ్తే తిరుపతిలో అక్కడ మీటింగ్లో ఆవిడ కనపడేది. 6 నెలలు తెప్పించుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మాట్లాడడం అది వేరే మాట. కానీ ఇలా ఉంటారు. వాళ్ళని గురువులను తిట్టుకోవాలా లేదా పొగుడుకోవాలా, ఏం చేయాలో అలాంటి వాళ్ళతో ఏమి చేయలేము. వీ హ్యావ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్, బ్రేక్ ద రొటీన్. అది నేర్చుకుంటాం ఎక్స్పర్ట్స్ దగ్గర, గురువుల దగ్గర. గురువు అంటే బిహేవియర్ ఇలా ఉండాలని ఎక్కడా లేదు. వాడు మారుతూ ఉంటాడు, ఊసరి వెళ్ళిలాగా, కెమెలియాన్ లాగా ఊసరి వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది. ఈ వెధవ గురువులంతా రంగులు మారుస్తూనే ఉంటారు. దానికి బలవంతమైన కారణం ఉంది. అది మామూలు విషయం కాదు. నేను మామూలుగా తిడతాను అందరినీ. మౌనంగా ఉన్నప్పుడు ఎలా తిడతాను? కాగితం మీద రాసి తిట్టేవాడిని.
నువ్వు దొంగ వెదవ తూర్పు తిరిగి దండం పెట్టుకో అని చెప్పేసి రాసి ఇచ్చేవాడిని. నువ్వు ఒక దొంగ వెదవి, నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టుకో అని రాసిస్తే వాడు ఆ కాగితం జాగ్రత్త చేసి జేబులో పెట్టుకుని ఇప్పటికీ ఉంది ఆ కాగితాలన్నీ అందరి దగ్గర. నోటితో తిట్టాను కానీ రాసి తిడతాను. తిట్టడానికి ఏముంది? ఎన్నో రకరకాల విధానాలు ఉన్నాయి తిట్టడానికి. ఈ బ్రేక్ ద రొటీన్ అనేది ఒక గొప్ప ప్రిన్సిపల్ అని ఈరోజు నేను చెప్తున్నాను. మేడం వచ్చారు, ఇవాళ నువ్వు స్టార్ట్ చేయని చెప్పాను. అప్పటికప్పుడు ఒక బ్రేక్ ద రొటీన్ చేశాను నేను. ఎంత బాగా చెప్పారో తన అనుభవాలన్నీ. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్ని పుట్టలు వెతకాలి మనం, అన్ని పాములను పట్టుకోవాలి. ఏ మనిషిలో ఏ జ్ఞానం ఉంటుందో ప్రతి మనిషిని తట్టాలి, ప్రతి మనిషిలోని జ్ఞానాన్ని మనం పొందాలి మనం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అదే పని చేస్తుంది. అన్ని పుట్టల్ని వెతికి అన్ని పాముల్ని పట్టుకుంటుంది. ఇగో ఈ పుట్టలో ఈ పాము ఉంది, అందరూ తెలుసుకోండి. ఈ పాము బుస వినండి, ఎంత బాగుందో ఈ బుస. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మ యొక్క బుస వినండి, ఈ ఆత్మ యొక్క ఘోష వినండి. ఇంతకుముందు వినలేదు కదా, ఇప్పుడు వినండి అని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తుంది. ప్రతిరోజు కొత్త కొత్త కార్యక్రమాలు పెడుతుంది. పిరమిడ్ మాస్టర్స్, పిఎంసి మాస్టర్స్ నవకాంత్ గారికి, నంద ప్రసాద్ గారికి, మరి ఆనంద్ గారికి, అందరికీ ఎడిటోరియల్ టీం అందరికీ కూడాను ఎంతో రుణపడి ఉన్నాం మనం అందరం. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పుడు ఇంతవరకు ఏ మెడిటేషన్ ఛానల్ చేయండి ఈ మెడిటేషన్ ఛానల్ చేస్తుంది. పాజిటివ్ న్యూస్, దే నో నెగిటివ్ న్యూస్. చెవుల్లో నెగిటివ్ న్యూస్ వినపడకూడదు, ఎప్పుడు పాజిటివ్ న్యూసే వినపడాలి. నోట్లోంచి ఎప్పుడు పాజిటివ్ న్యూసే బయటికి వెళ్ళాలి. మనసులో, బ్రెయిన్లో ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండాలి. కళ్ళు ఎప్పుడు మంచి మంచి విషయాలని చూడాలి, కొట్టాటని చూడకూడదు. ఇద్దరు అమ్మలక్కలు కొట్లాడుకుంటున్నారు, జుట్టు పట్టుకుంటున్నారు, మనం చూడాలి. ఏంటి దాన్ని ఎందుకు చూడాలి? నో, వాళ్ళు జుట్టు పట్టుకున్నారు, మనం చూడము. ఇంకో పక్కన మంచి డ్యాన్స్ జరుగుతుంది, అది చూస్తాము. అమలకల కబుర్లకి మన చెవులు ఇవ్వము. ఎక్కడ సజ్జన సంగతి జరుగుతుందో అక్కడ చెవులు అప్పగిస్తాము. బ్రేక్ ద రొటీన్ పాటిస్తాము. చేసిందే చేయము, చేయంది చేస్తుంటాము. చేయింది చేయటమే మన జీవిత లక్ష్యము. కొత్త ఒక వింత, పాత ఒక రోత. రోతలో మాకు వద్దు, మాకు వింతే కావాలి. వింత తర్వాత వింత, వింత తర్వాత వింత, వింత తర్వాత వింత, ఎడతెరపు లేని వింతలు కావాలి మాకు. రోత తర్వాత రోత, రోత తర్వాత రోత వద్దు. దట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. వీ వాంట్ ఆల్వేస్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ వండర్ఫుల్. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఎవరి వింతలను వాళ్ళే సృష్టించుకోవాలి. నా జీవితంలో నా వింతలన్నీ నేనే సృష్టించుకున్నాను. రోజుకో ఊరికి వెళ్తాను, రోజుకో 100 మందితో కొత్త వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు ఎవడో తెలియదు కానీ వాళ్ళతో మాట్లాడాలి నేను. అదొక కొత్త పువ్వు, అందులో ఒక కొత్త మకరందం, కొత్త టేస్ట్. ఆ మకరందం నాకు కావాలి. ఆ పువ్వు మీద వాలుతాను, వాలి ఆ మకరందాన్ని రోలుతాను. ఒక కొత్త పుస్తకం చదువుతాను, ఒక కొత్త ఆట ఆడతాను, ఒక కొత్త సినిమా చూస్తాను. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మీ జీవితాన్ని వింతలమయం చేసుకునేది మీరే, రోతలమయం చేసుకునేది కూడా మీరే. యువర్ చాయిస్ ఈజ్ యువర్స్. టెంపుల్కి వెళ్ళాలి, రోజు ఒకటే టెంపుల్కి వెళ్తామేంటి? వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళచ్చు కదా. అడవికి వెళ్ళాలి, రోజు ఒకటే అడవికి వెళ్తామా? రకరకాల అడవులకు వెళ్ళాల్సి కదా. పాత సినిమా పాటలు వినాలి, ఘంటసాలవి, లతా మంగేష్కర్వి. పాత పాటలు ఎన్నో ఉన్నాయి, రకరకాల పాటలు వినాలి. ఒకటే పాట ఎందుకు వింటాము? రకరకాల పాటలు వినొచ్చు కదా. ఎన్నైనా చేయొచ్చు. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ యూ కెన్ డూ ఇన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్. ఆ లక్ష్యం ఉండాలి. నేను కొత్తగా ఉండాలి, కొత్త జీవితాన్ని ప్రతిరోజు ఉండాలి. కొత్త బంగారు లోకం అన్నారు, పాత బంగారు లోకం అనలేదు సినిమా. కొత్త బంగారు లోకం. బంగారు లోకం కావాలి కానీ మనకు ఒక కొత్త బంగారు లోకం కావాలి. ఆ సినిమా పేరు కొత్త బంగారు లోకం. పాత బంగారు లోకం కాదు. బంగారు లోకమే కానీ పాత వద్దు మనకి కొత్తది కావాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత.
ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కొత్తలోనే జీవిస్తాడు. ఓషో రజనీష్ ఎప్పుడు కొత్తలోనే జీవించాడు. ఒక కొత్త జోక్ చెప్తాడు ప్రతిరోజు, ఒక కొత్త కథ పిట్ట కథ చెప్తాడు. ఆయన దగ్గర కొన్ని లక్షల పిట్ట కథలు ఉన్నాయి, కొత్త లక్షల జోకులు ఉన్నాయి. చెప్పిన జోక్ మళ్ళీ చెప్పాడు. అందరు పడి నవ్వాల్సింది అని చెప్తే చెప్పడానికి అందుకే ఒక సాగరం ఉంది. చెప్పింది సత్య ఇంకోసారి చెప్పాడు. రోజుకు ఒక కొత్త జోక్ సృష్టిస్తాడు ఆయన. ఒక జోక్ చెప్తాను. ఒక మనిషి నేను రోజుకు ఒకటే పండు తింటాను అన్నాడు. ఒకటే పండు తిని బతుకుతాను అన్నాడు. ఏం పండు అంటే పనస పండు అట. చూసారా, మన కడపలో మన ఫ్రెండ్స్ ఉన్నారు. కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఈ సెక్రటరీకి ఇద్దరు దానం చేస్తున్నారు రోజుకి 3 గంటలు. పొద్దున్న ఆఫీస్కి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ, కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నీ అనుభవం ఏంటంటే నీ అనుభవం ఏంటని చెప్పేసి ఈ సెక్రటరీ ప్రెసిడెంట్ అడుగుతాడు, స్వామీజీ మీ అనుభవం ఏంటి, నిన్న 3 గంటలు ధ్యానం చేశారు కదా, ఏం లేదు హాయిగా ఉన్నానంటే ఒక్క అనుభవం కూడా కొత్తగా లేదని చెప్తాడు. నీ అనుభవం ఏంటని అడుగుతాడు ప్రెసిడెంట్ సెక్రటరీని. ఓ 3 గంటల సేపు చెప్తాడు. బాడీ నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ 3 గంటల సేపు అది చెప్తాడు. రోజు ఇలా జరుగుతుంది తంతు. ఈ ప్రెసిడెంట్కి కోపం వచ్చింది. ఈయన ఏం చెప్పలేకపోతున్నాడు. సెక్రటరీ అన్నీ చెప్పేస్తున్నాడు. ఒకరోజు సెక్రటరీ ఏం చెప్పాడు, ఇవాళ నుంచి నా శ్వాస మీద నీ దాత పెట్టన్నాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జీవితం అంతా హ్యూమర్తో నిండి ఉండాలి. నవ్వుల పాటలు ఉండాలి, నవ్వుల బాట ఉండాలి, నవ్వుల వాన ఉండాలి. హ్యూమర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఏడుస్తూ జీవించకూడదు, నవ్వుతూ జీవించాలి, నవ్విస్తూ జీవించాలి. ఆ సినిమాలో బ్రహ్మానందం వస్తుండే మనం నవ్వుతాం. వాడి స్టైలు వాడు. ఒక జోక్ ఎలా ఉంటుందంటే మనం ఇలా ఉంటుంది అనుకుంటే ఇంకో విధంగా ఉంటుంది అది. అప్పుడే దాంట్లో జోక్ వస్తుంది, ఒక హ్యూమర్ వస్తుంది. బ్రేక్ ద రొటీన్. ప్రతి హ్యూమరస్ పీపుల్ దే ఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ బ్రేక్ ద రొటీన్ పీపుల్. ఒక కొత్త వింతలో వాళ్ళు మాట్లాడతాడు, ఒక కొత్త తరహాలో వాళ్ళు మాట్లాడతారు. సరిపోయావులే, బాగా వచ్చావులే, నిన్న నేను వచ్చాను కానీ నువ్వు ఎందుకు లేవు, ఏదో విధంగా ఒక ట్విస్ట్ ఇస్తాడు దానికి. ఆ ట్విస్ట్లోనే జోక్ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఆ ట్విస్ట్ పేరే బ్రేకింగ్ ద రొటీన్. అందుకే అందరూ ఆ జోకర్స్ అంటే ఇష్టం. సర్కస్కి వెళ్ళేవాళ్ళని చిన్నప్పుడు సర్కస్లో ఒక జోకర్ వస్తాడు, వాడు అందరిని కొడుతుంటాడు, టపా కొడుతుంటాడు. పిల్లలంతా పగలబడి నవ్వుతుంటారు. ఆ జోకర్ ఎప్పుడు వస్తాడో చూస్తాడు. మేరా నామ్ జోకర్ సినిమా కూడా వచ్చింది మనకి. ఆ జోకర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ సర్కస్లో. వాడు ఏదో ఒక పిచ్చి చేష్టా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ పిచ్చి చేస్తాడో సడన్గా ఆడియన్లోకి వచ్చేసి అందరిని కొట్టి వెళ్ళిపోతుంటాడు. లేకపోతే సడన్గా ఆడియన్స్కి వచ్చి అందరిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. అది అనుకోని చర్య. బ్రేక్ ద రొటీన్. జోకర్ అంటేనే బ్రేక్ ద రొటీన్. ప్రపంచంలోని చార్లీ చాప్లిన్ గొప్ప జోకర్. ఆ నడవడమే అడ్డంగా నడుస్తాడు ఆ చార్లీ చాప్లిన్, కాలు ఇలా పెట్టేసి. ఆ నడకలోనే ఒక కొత్త స్టైల్ చూపించాడు, బ్రేక్ ద రొటీన్ చూపించాడు. చార్లీ చాప్లిన్ కన్నా ఒక గొప్ప మాస్టర్ ఉన్నాడా అసలుకి? పగలబడి నవ్వుతుంటాడు చార్లీ చాప్లిన్ సినిమాలు. ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఎన్లైటెన్ మాస్టరో చార్లీ చాప్లిన్. ఆ విధంగా యాక్షన్ చేయగలగడానికి, ఆ విధంగా అందరినీ రంజింపజేయడం కోసం. మాటలు కూడా ఉండేవి కాదు, ఆయన యాక్షనే. ఫస్ట్ మూకీలు వచ్చాయి, తర్వాత టాకీలు వచ్చాయి. ఎన్నోసార్లు సినిమాలు చార్లీ చాప్లిన్ది మూకీలు చూశాను. అంటే మౌనంగా ఉండే మూకీలు, మాటలు ఉండవు, యాక్షన్ ఉంటుంది అంతే. పగలబడి నవ్వుతుంటారు అందరూ, పొట్ట చెక్కలేలా నవ్వుతుంటారు. అంటే అంత రంజింప చేయగలిగాడు. మనం ఎందుకు చేయలేము? ఆయన గోల్ పెట్టుకున్నాడు చార్లీ చాప్లిన్. ఆ చార్లీ చాప్లిన్ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున ప్రణామాలు చెప్పుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త వింతలను మనం అనుభవిద్దాము, చూపిద్దాము అందరికీ. రోత వద్దు, కొత్త ఒక వింత, పాత ఒక రోత. అందరికీ నమస్కారాలు. కాసేపు ధ్యానం చేద్దాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. పాదాలు 2 క్రాస్ చేసుకుని బ్రేక్ ద రొటీన్ చేద్దాం. నేను కింద కూర్చుని ఇవాళ వాయిస్తాను, ఎవరూ కళ్ళు తెరవద్దు. 15 నిమిషాలు. మీరు రోజు కూర్చునే దానికన్నా వేరే చోట కూర్చోండి, కూర్చొని చేయండి.
ధ్యానం ఇంతవరకు చేయని వాళ్ళు ఎందుకు చేయాలి అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. మౌనంగా ఉండని వాళ్ళు ఇక మౌనంలో ఎందుకు ఉండాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఉపవాసం అంటే తెలియని వాళ్ళు ఎందుకు ఉపవాసం చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. మాట్లాడని వాళ్ళు ఎందుకు మాట్లాడాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. వినని వాళ్ళు ఎందుకు వినాలయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా పుస్తకాలు చదవని వాళ్ళు ఎందుకు చదవాలయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా పిరమిడ్ కట్టని వాళ్ళంతా పిరమిడ్ కట్టాలి ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా శాకాహార ప్రచారం చేయని వాళ్ళు ఎందుకు చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసం. ఎన్ని ఉన్నాయో చక్కటి బ్రేక్ ద రొటీన్ ప్రాక్టీసెస్. ప్రిన్సిపల్ ఒకటే, బ్రేక్ ద రొటీన్. కొత్త ఒక వింత, పాత ఒక రోత, ఎవరు కలదరవద్దు. కింద ఎందుకు కూర్చోవాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. కుర్చీలో కూర్చుని ఎందుకు నిద్రపోవాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. నిద్ర లేకుండా శివరాత్రి అంతా ఎందుకు జాగరణ చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఎంత గొప్ప సిద్ధాంతము బ్రేక్ ద రొటీన్ అనేది. చేసినట్లు చేయమాక, తల పెట్టనట్టు తల పెట్టు, ఇప్పటిదాకా మాట్లాడినట్టు మాట్లాడు. అదే చిన్నపిల్లల తత్వం. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు యేసు ప్రభు. కొత్త చేయడమే చిన్నపిల్లల యొక్క తత్వం. ఎప్పుడు పాత దాంట్లో ఉండడమే ఈ యొక్క ముసలి వాళ్ళ తత్వం. చేసిందే చేస్తుంటారు, మాట్లాడిందే మాట్లాడుతుంటారు. ముసలివాడు అయిపోయాడు వాడు. వాడికి కొత్త తెలియదు, వాడికి జీవచ్ఛవం అయిపోయాడు వాడు. మా ఫాదర్ ఉండేవాడు, ఆయన ఎప్పుడు పాస్టర్ని జీవించేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే నువ్వు ఎప్పుడు పుట్టావు తెలుసా, నువ్వు ఎక్కడ తిరిగావు తెలుసా, ఈయనకి తెలిసినవన్నీ చెప్తుండేవాడు. అదే ఆయన వింటూనే ఉండేవాడు. కొత్తతనం ఎప్పుడు లేదు మా ఫాదర్లో. మా మదర్లో ఎప్పుడు కొత్తతనమే. ఏదో ఒక కొత్త కుట్టు పని చేసేది, కొత్త వంట చేసేది. మా ఫాదర్ ఎప్పుడు పాత దాంట్లో జీవించేవాడు. ఆపోజిట్. మా ఫాదర్ తాను ఏమీ నేర్చుకోలేదు, ఎవరికి ఏమీ నేర్పించలేకపోయాడు. మా మదర్ అన్ని తాను నేర్చుకుంది అందరికీ నేర్పించగలిగింది. ఎప్పుడు కొత్తలో ఉండేది. మా ఫాదర్ ఎప్పుడు పాత్రలో జీవించేవాడు. రెండు ఆపోజిట్ క్యారెక్టర్స్. ఎవరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. మా అమ్మగారు ఎప్పుడు కొత్తలో జీవించేవారు. మా ఫాదర్, మా నాన్నగారు ఎప్పుడు పాత్రలో జీవించేవారు. జీవితం అంతా ఆయన పాత్రలోనే జీవించాడు. ఆ రోజు అప్పుడు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, నువ్వు ఆ రోజు అక్కడ పెట్టావు, ఇదే మాటలు. జీవితం అంతా ఆయన దగ్గర నుంచి అవే విన్నాను నేను. రోత, పెద్ద ఒక రోత. ఆయన మాటలు వినాలంటే పెద్ద రోత. ఎప్పుడు మా అమ్మగారి దగ్గర మేము చేరేవాళ్ళం. ఆవిడ ఎప్పుడు ఏదో కొత్త పని చేస్తూనే ఉండేది. ఒక కొత్త పాట పాడుతుండేది, ఒక కొత్త కుట్టు కొడుతూ ఉండేది మిషన్, ఒక కొత్త వంట చేసేది. కొత్త వాళ్ళకి ఇవన్నీ నేర్పించేది ఆవిడ. మా మదర్ కొత్త ఒక వింతలో జీవిస్తే మా ఫాదర్ పాత ఒక రోతిలో జీవితం అంతా. ఇద్దరు గ్రేట్ ఎగ్జాంపుల్స్ నాకు. ఏది చేయకూడదో ఏది చేయాలో.
ఆఖరి ఒక నిమిషం, ఓన్లీ 1 minute, మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. ఫైనల్ 1 minute. ఆఖరి 30 సెకండ్లు. బీ విత్ యువర్ బ్రెత్. ట్వంటీ సెకండ్స్. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Remove your hands and you may open your eyes. Thank you very much, my dear friends.